హాయ్ ఫ్రెండ్స్, ఈ మెటీరియల్ని ఏపీ గ్రూప్స్ 2 స్క్రీనింగ్ టెస్ట్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేశాను. మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ లేదా కాల్ చేయండి. సో ఈ మెటీరియల్ ఎవరికైనా ఫ్రీగా కావాలి అనుకుంటే యాప్లో స్టోర్లో ₹1 కోర్స్ ఓపెన్ చేసి ఎలాంటి అమౌంట్ పే చేయకుండా చదువుకోండి. ప్రింట్అవుట్ కోసం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ₹30 పే చేసి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి. ఫ్రెండ్స్, మొఘల్ సామ్రాజ్యం. మొఘల్ అనే పదం మంగోల్ అనే పదం నుండి ఆవిర్భవించింది. మొఘల్ అంటే సమర్థవంతమైన అని అర్థం. మొఘలులు మధ్య ఆసియాని పాలించిన మంగోల్ చక్రవర్తులైన చెంగీజ్ ఖాన్ మరియు తైమూర్ల వంశానికి చెందినవారు. వీరిది చెగతాయి తురుష్క తెగ. మొఘల్స్ కాలంలో 6 గొప్ప చక్రవర్తులు పాలించారు. వీరు 1526 నుండి 1707 వరకు సుమారుగా 180 సంవత్సరాలు పాలించారు. సో మొత్తం 6 చక్రవర్తులు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హుమయూన్ తర్వాత అక్బర్ మధ్యలో 15 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఇక్కడ రాజకీయ అస్థిరత ఏర్పడి షేర్షా వంశం పరిపాలించింది భారత్ని. సో 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ 1555 నుండి 56 వరకు హుమయూన్ మళ్ళీ పరిపాలించాడు భారతదేశాన్ని. సో మొఘల్స్ అధికారం ఒక 15 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించలేదు, మధ్యలో 1540 నుండి 55 వరకు. సో బాబర్ 1526 నుండి 30 వరకు, హుమయూన్ 1530 నుండి 40 వరకు, అక్బర్ 1556 నుండి 1605 వరకు, జహంగీర్ 1605 నుంచి 1627 వరకు, షాజహాన్ 1628 నుండి 1658 వరకు, ఔరంగజేబ్ 1658 నుంచి 1707 వరకు. సో గొప్ప చక్రవర్తుల కాలాలు ఇవి మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి. పై 6 చక్రవర్తులను గ్రేటర్ మొఘల్స్ లేదా మహా మొఘలులు అని, అనంతరం పాలించిన వారిని మలి మొఘలులు అని పిలిచారు. 1707 నుండి 1857 వరకు మలి మొఘలులు పాలించారు. సో మొఘల్స్ గురించి సాహిత్య ఆధారాలు. తుజ్కీ బాబరీ లేదా తుజుక్ ఈ బాబరీ లేదా బాబర్నామా, ఇది బాబర్ యొక్క స్వీయ చరిత్ర. ఇది చెగతాయి తుర్కీ భాషలో రాయబడింది. బాబర్ దీన్ని తన మాతృభాష అయిన చెగతాయి తుర్కీలో రచించాడు. ఈ తుజ్కీ బాబరీలో బాబర్ పూర్వీకుల చరిత్ర, ఫర్గానా, సమర్ఖండ్లోని పరిస్థితులను, బాబర్ గుణగణాలను, అతడు దండెత్తే నాటికి నెలకొన్న పరిస్థితులను గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ హుమయూన్ నామా. ఇది రచించినది గుల్ బదన్ బేగం. ఈమె బాబర్ చిన్న కుమార్తె. ఈమె 8 సంవత్సరాల వయసులో ఈ గ్రంథాన్ని రచించింది. హుమయూన్ నామాని సాధారణ పర్షియన్ భాషలో రాసింది. 8 సంవత్సరాల చిన్న వయసులో. అక్బర్ కోరికపై అక్బర్ కాలంలో ఈమె ఈ రచనని చేసింది. తన అన్న హుమయూన్ గుణగణాలను పొగిడింది. తారీఖ్ ఈ హుమయూని పర్షియన్ భాష. అబుల్ ఫజల్ దీన్ని రచించాడు. ఇతడు సూఫీ సన్యాసి అయిన షేక్ ముబారక్ కుమారుడు. అబుల్ ఫజల్ ఈ గ్రంథాన్ని బయాజిద్ బయాద్ అనే వృద్ధుడు వివరించగా పర్షియన్ భాషలో అక్బర్ కాలంలో రచించాడు. ఐనీ ఈ అక్బరీ లేదా అక్బర్ నామా పర్షియన్ అబుల్ ఫజల్ రచించాడు. అక్బర్ వ్యక్తిత్వాన్ని, పరిపాలనా విశేషాలను, సాధించిన ఘన విజయాలను వివరించే ప్రాథమిక ఆధారాలు ఐనీ ఈ అక్బరీ. ముంతకాబ్ ఉల్ తవారిక్ లేదా తారిక్ ఈ బదౌని పర్షియన్ భాష. దీన్ని రచించినది బదౌని. భారత్లో గజనీ పాలకుల అధికార స్థాపన కాలం నుండి అక్బర్ 40వ ఏట పాలన వరకు వర్ణించాడు. ముంతకాబ్ ఉల్ తవారిక్ లేదా తారిక్ ఈ బదౌని అనే గ్రంథంలో. తుజుక్ ఈ జహంగీరి. తుజుక్ ఈ జహంగీరి అనే పర్షియన్ గ్రంథాన్ని జహంగీర్ రచించాడు. ఇది జహంగీర్ వ్యక్తిత్వాన్ని, గుణాలను పేర్కొంటుంది. పాదుషా నామా లేదా బాద్షా నామా. దీన్ని రచించినది అబ్దుల్ హమీద్ లాహోరీ. ఇది షాజహాన్ పాలనా కాలం నాటి విశేషాలను పేర్కొంటుంది. ముంతకాబ్ ఉల్ లుబాబ్ పర్షియన్ భాష. దీన్ని రచించినది కాఫీ ఖాన్. ఇతన్నే మహమ్మద్ హషీం అని అంటారు. ముంతకాబ్ ఉల్ లుబబ్ అనే గ్రంథం మొఘల్ సామ్రాజ్యం గురించి, ఔరంగజేబ్ పాలన వరకు సమాచారం ఇస్తుంది.
ఔరంగజేబ్ దక్కన్ విధానాన్ని, దాడులకు సంబంధించిన సమాచారాన్ని ఈ గ్రంథం ఇస్తుంది. ఔరంగజేబ్ దక్కన్ విధానం అనేది ఇతడి మొఘల్ సామ్రాజ్య వినాశనానికి కారణమైంది అని గుర్తుపెట్టుకోండి. దక్కన్పై దాడులు. అలంగీర్ నామా పర్షియన్. ఈ గ్రంథాన్ని ముహమ్మద్ ఖాజిమ్ అనే చరిత్రకారుడు రచించాడు. ఇతడు ఔరంగజేబ్ ఆస్థాన చరిత్రకారుడు. ఔరంగజేబ్ తన పాలనా చరిత్రను గురించి 1658 నుండి రాయమని కోరాడు. అంటే వచ్చినప్పటి నుంచి రాయమని కోరాడు. పాలన యొక్క 10వ సంవత్సరం వరకు చరిత్ర రాసాక ఔరంగజేబ్ ఈ చరిత్రను రాయడాన్ని నిషేధించాడు. అలంగీర్ నామా. మొఘల్స్ గురించి సమాచారం ఇస్తున్న ఆంగ్ల గ్రంథాలు: కల్నల్ టాడ్, అనల్స్ ఆఫ్ రాజస్థాన్, నికోలా మానుస్సి, సొటారియా డి మొగోర్. సో తైమూర్ గురించి చూద్దాం. మొఘల్ వంశ మూల పురుషుడు. సమర్కండ్ రాజధానిగా పాలించాడు. ఓల్గా నుండి సింధు వరకు ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతడు 1398లో భారత్పై దండెత్తి ఢిల్లీ పరిసర ప్రాంతాలను దోచుకున్నాడు. తైమూర్ తన సామ్రాజ్యాన్ని వారసులకు పంచడం వల్ల మధ్య ఆసియాలో అనేక స్వతంత్ర రాజ్యాలు అవతరించాయి. వీటిలో ముఖ్యమైన రాజ్యాలు సమర్కండ్, హీరత్, కాబూల్ మరియు ఫర్ఘానా. బాబర్ తైమూర్కి ముని మనవడు. 1494లో ఫర్ఘానాకు రాజయ్యాడు బాబర్. ఫర్ఘానాను మొఘల్ చక్రవర్తుల జన్మస్థలంగా భావిస్తారు. సమర్కండ్ రాజ్యాన్ని జయించే ప్రయత్నంలో బాబర్ ఫర్ఘానాను కోల్పోయి తర్వాత కాబూల్ని ఆక్రమించుకొని 20 సంవత్సరాల పాటు పాలించాడు. కాబూల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డ పరిస్థితుల్లో భారత్పై దండయాత్ర చేయమని బాబర్కి 2 ఆహ్వానాలు అందాయి. ఒకటి, రాణా సంగ్రామ్ సింగ్ తన శత్రువైన ఇబ్రహీం లోడీని అంతం చేయమని ఆహ్వానించాడు. రాణా సంగ్రామ్ సింగ్ మేవార్ పాలకుడు. 2, ఇబ్రహీం లోడీ మేనమామ అయిన దౌలత్ ఖాన్ లోడీ ఢిల్లీ సుల్తాన్పై దాడి చేయమని ఆహ్వానించాడు. దౌలత్ ఖాన్ లోడీ పంజాబ్ గవర్నర్. వీరిద్దరి ఆహ్వానం మేరకు బాబర్ భారత్పై దండయాత్ర చేసి ఇబ్రహీం లోడీని అంతం చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇబ్రహీం లోడీ యుద్ధ భూమిలో మరణించిన ఏకైక ఢిల్లీ సుల్తాన్. 1518లో వాయవ్య భారతదేశంలో భిరా అనే ప్రాంతాన్ని బాబర్ జయించాడు. ఈ యుద్ధంలో బాబర్ తాను భారత్లోనే తొలిసారిగా తుపాకులు, ఫిరంగులను ఉపయోగించానని తన తుజుక్ ఈ బాబరీలో తెలిపాడు. ఇది బాబర్ యొక్క స్వీయ చరిత్ర. సో రాజకీయ చరిత్ర చూద్దాం. బాబర్ 1526 నుండి 30 వరకు. అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మద్. ఇతడి అధికార నామం బాబర్. తండ్రి వైపు నుండి తైమూర్ వంశానికి, తల్లి వైపు నుండి చెంగిజ్ ఖాన్ వంశానికి చెందినవాడు. బాబర్ అంటే అర్థం పులి. బాబర్ సున్నీ శాఖకు చెందినవాడు. బాబర్ చరిత్ర తెలుసుకోవడానికి ముఖ్య ఆధారం తుజికి ఈ బాబరీ. తుజికి ఈ బాబరీ లేదా బాబర్ నామా లేదా బాబర్ జ్ఞాపకాలు అనే గ్రంథం బాబర్ యొక్క స్వీయ చరిత్ర. ప్రపంచంలోని అత్యంత గొప్ప స్వీయ చరిత్రల్లో ఒకటిగా తుజికి ఈ బాబరీని భావిస్తారు. బాబర్ ఈ గ్రంథాన్ని అతడి మాతృభాష అయిన చెగతాయి తుర్కీలో రాశాడు. అక్బర్ కాలంలో ఈ గ్రంథాన్ని పర్షియన్ భాషలోకి అనువదించినది అబ్బుర్ రహీం. హెన్రీ బెవరెడ్జ్ ఈ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించింది. ఈ గ్రంథంలో 3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం ఫర్ఘానా గురించి తెలియజేయగా, రెండవ భాగం కాబూల్ గురించి తెలియజేస్తుంది. మూడవ భాగం భారతదేశం గురించి తెలియజేస్తుంది. బాబర్ పూర్వీకుల చరిత్రను, ఫర్ఘానా, సమర్కండ్లోని పరిస్థితులను, బాబర్ గుణగణాలను, అతడు దండెత్తే నాటికి నెలకొని ఉన్న పరిస్థితులను ఈ గ్రంథం తెలియజేస్తుంది. తుజికి ఈ బాబరీ. ఈ గ్రంథాన్ని 16వ శతాబ్దపు దర్పణం అని చెప్పవచ్చు. హిందుస్థాన్ జనంతో నిండిన విశేషమైన ఉత్పత్తి కలిగిన విశాల దేశం అని బాబర్ భారత్ గురించి తెలిపాడు. దేశంలో 3 ఋతువులు ఉన్నాయని తెలిపాడు. ఎండాకాలం, వర్షాకాలం,
చలికాలం. మామిడి పండును ఉత్తమమైన పండుగా అభివర్ణించాడు. బాబర్కు అతడి యొక్క అమీర్ ఘాజీ అనే బిరుదుని ఇచ్చాడు. బాబర్ని స్వీయ చరిత్రకారుల్లో యువరాజుగా పరిగణిస్తారు. బాబర్ ఢిల్లీలో తన పట్టాభిషేకాన్ని జరుపుకున్నాడు. భారతదేశంలో ఉద్యానవనాల పితామహుడిగా పిలువబడ్డాడు. చాలా 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 ఇంపార్టెంట్. బాబర్ సేనాని మీర్ బక్షి అయోధ్యలోని రామమందిరాన్ని కూలదోసి బాబర్ పేరిట బాబ్రీ మసీదుని నిర్మించాడు. 1504లో బాబర్ కాబూల్ని జయించాడు. బాబర్ చేసిన యుద్ధాలు: పానిపట్టు యుద్ధం 1 లేదా మొదటి పానిపట్టు యుద్ధం. ఇది బాబర్ మరియు ఇబ్రహీం లోడీల మధ్య జరిగింది. ఇబ్రహీం లోడీని అంతం చేసి బాబర్ ముఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు 1526లో. సో కాన్వా యుద్ధం 1527లో జరిగింది. బాబర్కి రాణా సంగ్రామ్ సింగ్కి మధ్య. మేవార్ లేదా మేవాడ్ పాలకుడైన రాణా సంగ్రామ్ సింగ్ని ఈ యుద్ధంలో ఓడించాడు. రాణా సంగ్రామ్ సింగ్కి 100 యుద్ధాల వీరుడు అనే బిరుదు ఉంది. చందేరి యుద్ధం 1528. చందేరి పాలకుడైన మేదినీ రాయ్ని ఓడించాడు. గోగ్రా యుద్ధం 1529 బాబర్ మరియు ఆఫ్ఘాన్స్ మధ్య జరిగింది. బెంగాల్ సుల్తాన్ నస్రత్ షాని ఓడించాడు గోగ్రా యుద్ధంలో. సో మొదటి పానిపట్టు యుద్ధం 1526 ఏప్రిల్ 21న జరిగింది. బాబర్ మరియు ఇబ్రహీం లోడీల మధ్యన ఈ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బాబర్ స్వయంగా అశ్విక దళాన్ని నడిపించాడు. ఈ యుద్ధంలో కీలక పాత్రను పోషించింది శతఘ్నులతో కూడిన ఫిరంగి దళం. పానిపట్టు వద్ద జరిగిన ఈ యుద్ధంలో బాబర్ సైన్యాలు ఇబ్రహీం లోడీ సైన్యాలను ఓడించాయి. భారత్లో ఢిల్లీ సుల్తాన్ల వంశం పతనమైంది. బాబర్ ముఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించి ఆగ్రా మరియు ఢిల్లీలను ఆక్రమించాడు. ఈ యుద్ధం తర్వాత బాబర్ తన పేరు మీదుగా మొదటిసారిగా ఖుత్బాని చదివించుకున్నాడు. తన పేరు మీదుగా. ఖుత్బా అంటే ఖురాన్ పఠనం. కాన్వా యుద్ధం 1527 మార్చి 16న జరిగింది. ఈ యుద్ధం ఆగ్రా సమీపంలోని కన్వా లేదా కాన్వా వద్ద మేవార్ రాజైన రాణా సంగ్రామ్ సింగ్తో జరిగింది. మేవార్ రాజు రాణా సంగ్రామ్ సింగ్తో జరిగింది. రాణా సంగ్రామ్ సింగ్ బిరుదు 100 యుద్ధాల వీరుడు, క్షతగాత్రుడైన సైనికుడు. సంగ్రామ్ సింగ్ రాజపుత్రులందరినీ ఏకం చేసి పోరాడాడు. సో రాజపుత్రులందరూ వీరోచితంగా పోరాడటం చేసిన బాబర్ ఈ యుద్ధాన్ని జిహాద్గా పిలుపునిచ్చాడు. ఈ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత బాబర్ ఘాజీ అనే బిరుదుని పొందాడు. ఘాజీ అంటే అర్థం పవిత్ర యోధుడు. చందేరి యుద్ధం 1528 జనవరి 29న జరిగింది. చందేరి పాలకుడైన మేదినీ రాయ్ని ఓడించి చందేరి కోటను ఆక్రమించాడు. ఇక్కడ అధిక సంఖ్యలో స్త్రీలు జౌహార్ చేసుకున్నారు. గోగ్రా యుద్ధం 1529 మే 6న పాట్నా సమీపంలోని గోగ్రా గంగా నదుల సంగమ ప్రాంతంలో జరిగింది. బాబర్ మరియు ఆఫ్ఘన్ల మధ్య యుద్ధం జరగగా బాబర్ చేతిలో ఓడిపోయిన వారు మహమ్మద్ లోడీ మరియు నస్రత్ షా. మహమ్మద్ లోడీ ఇబ్రహీం లోడీ సోదరుడు, నస్రత్ షా బెంగాల్ నవాబు. రణతంబోర్ కోటని బాబర్ ఆక్రమించాడు. 1530లో కాబూల్కి వెళ్తూ బాబర్ మార్గ మధ్యంలో మరణించాడు. బాబర్ని కాబూల్లోని ఆరామ్ బాగ్లో సమాధి చేశారు. బాబర్ని మధ్యయుగ ఆసియా ఖండంలోని అద్భుతమైన రాజకుమారుడిగా పేర్కొన్నది విఏ స్మిత్. నెక్స్ట్ హుమయూన్ 1530 నుండి 40 వరకు, 1555 నుండి 56 వరకు. అసలు పేరు నాసిరుద్దీన్ మహమ్మద్. బాబర్ పెద్ద కుమారుడు. బాబర్కి మొదటి పానిపట్టు మరియు కాన్వా యుద్ధంలో సాయం అందించాడు. హుమయూన్ అంటే అర్థం అదృష్టవంతుడు. కానీ మొఘల్ పాలకుల్లోనే హుమయూన్ అత్యంత దురదృష్టవంతుడు అని లెన్పూల్ వర్ణించాడు. హుమయూన్ చరిత్రకు ఆధారం హుమయూన్ నామా రచించినది ఇతడి సోదరి అయిన గుల్ బదన్ బేగం అనే చిన్నారి. షెంబాల్ ప్రాంతానికి గవర్నర్గా మరియు బదక్షాన్ ప్రాంతానికి అధిపతిగా హుమయూన్ పనిచేశాడు. హుమయూన్ పాల్గొన్న యుద్ధాలు: కలింజర్ యుద్ధం 1531లో జరిగింది. కలింజర్ కోటని ముట్టడించి బుందేల్ఖండ్ పాలకుడు ప్రతాప్ సింగ్తో సంధి చేసుకున్నాడు.
దౌరా యుద్ధం 1532 మహమ్మద్ లోడీని ఓడించి షేర్ ఖాన్ లేదా షేర్షా అధీనంలోని చునార్ కోటను ఆక్రమించాడు. షేర్ ఖాన్ హుమయూన్తో సంధి చేసుకొని తిరిగి కోటను పొందాడు. మాండసోర్ యుద్ధం 1535 గుజరాత్ పాలకుడు బహదూర్ షా చిత్తోడ్ కోటను ఆక్రమించగా చిత్తోడ్ రాణి కర్ణావతి హుమయూన్ సాయం కోరింది. హుమయూన్ ఈ యుద్ధంలో బహదూర్ షాని ఓడించాడు. చునార్ యుద్ధం 1537 షేర్ ఖాన్పై దండెత్తాడు. షేర్ ఖాన్ పారిపోగా చునార్ కోట బెంగాల్ రాజధాని అయిన గౌర్ ప్రాంతాన్ని ఆక్రమించాడు. షేర్ ఖాన్ గౌర్ ప్రాంతానికి నిత్యావసర వస్తువులు అందకుండా కట్టడి చేశాడు. చౌసా యుద్ధం 1539 నిత్యావసర వస్తువులు లేకపోవడంతో హుమయూన్ బెంగాల్ను వదిలి వెళ్తుండగా షేర్ ఖాన్ బక్సర్ సమీపంలోని కర్మనా నది తీరాన ఉన్న గంగా నది తీరాన ఉన్న చౌసా వద్ద జాడి చేయగా హుమయూన్ గంగా నదిలో దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. కానీ హుమయూన్ భార్య మరియు 2 కుమార్తెలు ప్రాణాలు కోల్పోయారు. చౌసా యుద్ధంలో విజయం సాధించిన షేర్ ఖాన్ బెంగాల్, బీహార్లకు అధిపతి అయి షేర్ షా అనే బిరుదుని పొందాడు. కనౌజ్ యుద్ధం 1540 మరొక పేరు బిల్గ్రామ్ యుద్ధం షేర్ ఖాన్ మరియు హుమయూన్ మధ్య జరిగింది. ఈ యుద్ధంలో గెలిచిన షేర్ ఖాన్ ఢిల్లీ, ఆగ్రాలను ఆక్రమించాడు. ఈ యుద్ధంలో ఓడిపోయిన హుమయూన్ లాహోర్కి పారిపోయాడు. చాలా ఇంపార్టెంట్. కనౌజ్ లేదా బిల్గ్రామ్ యుద్ధం 1540లో జరిగింది. మచ్చివారా యుద్ధం 1555 మొఘల్ సామ్రాజ్య పునఃప్రతిష్టకు దోహదం చేసిన యుద్ధం. షేర్షా సూర్ లేదా షేర్ ఖాన్ మనవడైన సికందర్ సూర్ని హుమయూన్ ఈ యుద్ధంలో ఓడించాడు. హుమయూన్కి ఈ యుద్ధంలో సహకరించినది అక్బర్ మరియు బైరామ్ ఖాన్. సర్హింద్ యుద్ధం 1555 సికందర్ సూర్ని మళ్ళీ ఓడించి ఢిల్లీ, ఆగ్రాలను ఆక్రమించాడు. ఇరాన్ పాలకుడు షాతమస్పు సహకారం తీసుకున్నాడు. షాతమస్కు కాందహార్ని అప్పగించినది హుమయూన్. కనౌజ్ లేదా బిల్గ్రామ్ యుద్ధంలో ఓడిపోయిన హుమయూన్ అజ్ఞాతంగా 15 సంవత్సరాలు గడిపాడు. కనౌజ్ యుద్ధం, దీనికి మరొక పేరు బిల్గ్రామ్ యుద్ధం. కనౌజ్ యుద్ధం 1539లో జరిగింది. హుమయూన్ మరియు షేర్ ఖాన్ లేదా షేర్షాల మధ్య జరిగింది. ఈ యుద్ధంలో షేర్షా గెలిచి ఢిల్లీ, ఆగ్రాలను ఆక్రమించాడు. మొఘల్ పాలన తాత్కాలికంగా అంతం అయింది. ఈ యుద్ధంలో హుమయూన్ ఓడిపోయి 15 సంవత్సరాలు అజ్ఞాతంగా గడిపాడు. 1541లో తన సోదరుడు హిందాల్ ఆశ్రయంలో ఉండగా హమీదా బాను బేగంను వివాహం చేసుకున్నాడు. జాతకాల మీద నమ్మకంతో హమీదా బాను బేగంను వివాహం చేసుకున్నాడు. 1542లో అమర్కోట పాలకుడు రాణా ప్రసాద్ లేదా రాజా సోధా ఆశ్రయంలో ఉండగా హుమయూన్ మరియు హమీదా బాను బేగంలకు అక్బర్ జన్మించాడు. 1542 నవంబర్ 23న అమర్కోటలో అక్బర్ జన్మించాడు. పర్షియా చక్రవర్తి షాతమాస్ప్ సాయంతో తిరిగి భారత్పై దండెత్తి మచ్చివారా లేదా సర్హింద్ యుద్ధంలో ఆదిల్ షా సుర్ను ఓడించి తిరిగి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. హుమయూన్కి జ్యోతిష్యంపై అపార నమ్మకం ఉండేది. గ్రహబలాల ఆధారంగా సైన్యాన్ని విభజించినది హుమయూన్. ప్రజలకు సత్వర న్యాయం అందించడానికి న్యాయగంటను ఏర్పాటు చేశాడు. ఆగ్రాలో పేదల కోసం ఉచిత మధ్యాహ్న భోజన భవంతిని నిర్మించాడు. ఈ భవనం పేరు దిన్ పన్హా. నల్లమందు చక్రవర్తిగా ప్రసిద్ధి చెందినది హుమయూన్. జూన్ 1555 నుండి జనవరి 1556 వరకు రాజ్యపాలన నిర్వహించాడు. 1556లో హుమయూన్ ఆగ్రాలోని షేర్ మండల్ గ్రంథాలయ మెట్లపై నుండి జారిపడి మృతి చెందాడు. హుమయూన్ సమాధి ఢిల్లీలో ఉంది. దీన్ని నిర్మించినది ఇతని భార్య హాజా బేగం మరియు అక్బర్. హుమయూన్ సమాధిని పాలరాతితో నిర్మించారు. ఇది భారత్లో నిర్మించిన మొదటి డోమ్. సూర్ వంశం మొఘల్ సామ్రాజ్యాన్ని తాత్కాలికంగా అంతం చేసి ఉత్తర భారత్ని ఏకం చేసి పాలించింది. భారత్ని పాలించిన రెండవ ఆఫ్ఘన్ వంశం. మొదటి ఆఫ్ఘన్ వంశం లోడీ వంశం భారత్ని పాలించింది. రెండవది షేర్షా సూర్ వంశం. ఈ వంశస్థాపకుడు షేర్షా సూర్. ఇతడి పూర్వీకులు ఆఫ్ఘనిస్తాన్లోని రోహి అనే ప్రాంతానికి చెందినవారు.
మన దేశంలో సూర్ వంశ మూలపురుషుడు ఇబ్రహీం ఖాన్ సూర్. షేర్షా సూర్ 1540 నుండి 45 వరకు. షేర్షా సూర్ అసలు పేరు ఫరీద్. బీహార్లోని సుల్తాన్ మహమ్మద్ సుహానీ ఇతడికి షేర్ ఖాన్ అనే బిరుదునిచ్చాడు. ఇది క్రమంగా షేర్షాగా మారింది. ఇతడు బీహార్ని జయించాడు. ఇలియాస్ షాహీ వంశాన్ని అంతం చేసి బెంగాల్ని జయించాడు. ఆఫ్ఘన్లలో గొప్ప పరాక్రమవంతుడు, సమర్థవంతమైన పరిపాలనావేత్త. బాబర్, హుమయూన్లకు సమకాలీకుడు. 1540లో కనౌజ్ లేదా బిల్గ్రామ్ యుద్ధంలో హుమయూన్ని ఓడించి ఢిల్లీలో సూర్ వంశాన్ని స్థాపించాడు. కలింజర్ కోటని ముట్టడిస్తూ ఒక ప్రమాదంలో షేర్షా మరణించాడు. ఇతడి తర్వాత ఇతని కుమారుడు ఇస్లాం షా సూర్ అధికారంలోకి వచ్చాడు. ఇతడు షేర్షా కుమారుడు. 1545 నుండి 53. వీళ్ళు ఎలాంటి చెప్పుకోదగ్గ విజయం సాధించకపోతే ఎలాంటి పాయింట్స్ ఉండవు ఫ్రెండ్స్. సో అంత ఇంపార్టెంట్ కాదు. అతను నెక్స్ట్ వచ్చాడు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సికందర్ సూర్ 1553 నుంచి 55 ఇంపార్టెంట్. షేర్షా మనవడు, సూర్ వంశంలో చివరివాడు. 1555లో మచ్చివాడ మరియు సర్హింద్ లేదా సర్హింద్ యుద్ధంలో హుమయూన్ ఇతన్ని ఓడించి సూర్ వంశాన్ని అంతమొందించి మొఘల్ పాలనను పునరుద్ధరించాడు. మచ్చివాడ మరియు సర్హింద్ యుద్ధంలో. షేర్షా సూర్ పరిపాలనా సంస్కరణలు. షేర్షా సూర్ అద్భుతమైన పరిపాలనా సంస్కరణలను ప్రవేశపెట్టాడు. ఇతడి పాలనా సంస్కరణలకు ఆధారం తారిక్ ఈ షేర్షాహి. ఈ పర్షియన్ గ్రంథాన్ని రచించినది అబ్బాస్ ఖాన్ షేర్వాణి. షేర్షా మొత్తం సామ్రాజ్యాన్ని 47 సర్కార్లు అంటే జిల్లాలుగా, సర్కార్లను పరగణాలుగా అంటే తాలూకాలుగా, తాలూకాలను గ్రామాలుగా విభజించాడు. షేర్షా రాజ్యం 47 సర్కార్లుగా విభజించాడు. సర్కార్ లేదా జిల్లా అధికారులు ముఖ్య మున్సిప్ అంటే రెవెన్యూ అధికారి, ముఖ్య షిక్దార్ అంటే పోలీస్ అధికారి, పోద్దార్ అంటే కోశాధికారి. పరగణాల లేదా తాలూకా అధికారులు మున్సిప్ అంటే రెవెన్యూ అధికారి, ఇక్కడ ముఖ్య మున్సిప్ అన్నా కూడా రెవెన్యూ అధికారి. షిక్దార్ అంటే పోలీస్ అధికారి, ఇక్కడ జిల్లా అధికారుల్లో ముఖ్య షిక్దార్ అన్న పోలీస్ అధికారి. ఇక్కడ ఖజానాదార్ అంటే కోశాధికారి పరగణాల్లో. సో సర్కార్లలో కోశాధికారిని పోద్దార్ అని అన్నారు. సో గ్రామ అధికారి పట్వార్. రెవెన్యూ పాలనలో పట్టా మరియు కబులియత్ అనే విధానాలను ప్రవేశపెట్టాడు. పట్టా అంటే రైతు యాజమాన్యపు హక్కులను గుర్తిస్తూ జారీ చేసే పత్రం. కబులియత్ అంటే రైతులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన శిస్తు పత్రం. ప్రజలకు నిష్పక్షపాతమైన న్యాయాన్ని అందించి న్యాయసింహ అనే బిరుదుని తీసుకున్నాడు. రూపాయ అనే వెండి నాణెం, మొహర్ అనే బంగారు నాణేలను ప్రవేశపెట్టాడు. సమాచార మరియు రవాణా వ్యవస్థని బలోపేతం చేశాడు. ఆగ్రా నుండి జోధ్పూర్, చిత్తోర్, గుజరాత్ మరియు బుర్హాన్పూర్లను కలుపుతూ అనేక రహదారులను నిర్మించాడు. లాహోర్ నుండి ముల్తాన్ని కలుపుతూ రహదారిని నిర్మించాడు. ఈ రహదారులపై సరైలు అనే విశ్రాంతి భవనాలను నిర్మించాడు. కొన్ని సరైలు డాక్ చౌకీలుగా పనిచేసేవి. డాక్ చౌకీ అంటే పోస్ట్ ఆఫీస్. మౌర్యుల కాలం నాటి గ్రాండ్ ట్రంక్ రోడ్ని పునరుద్ధరించాడు. గ్రాండ్ ట్రంక్ రోడ్ సింధు గంగా ప్రాంతాలను కలుపుతుంది. షేర్షా తన కోసం ససరాంలో ఒక సమాధిని నిర్మించుకున్నాడు. ససరాంలో ఇది ఒక భారీ చెరువు మధ్యలో చతురస్రాకారపు స్తంభంపై ఉంది. ఢిల్లీలోని పురాణా ఖిలాలో షేర్ మండల్ని నిర్మించాడు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరికైనా ఫ్రీ పీడిఎఫ్ కావాలి అనుకుంటే 1 రూపీ అని ఉన్న కోర్స్ని ఓపెన్ చేసి ఎలాంటి అమౌంట్ పే చేయకుండా చదువుకోండి. 26 ఫిబ్రవరి వరకు యాక్సెస్ ఉంటుంది. ఫుల్ పీడిఎఫ్ ప్రింట్అవుట్ పర్పస్ కావాలి అనుకుంటే 30 రూపీస్ పే చేసి ప్రింట్అవుట్ తీసుకోండి ఫ్రెండ్స్. యాప్లో ఉంది, డిస్క్రిప్షన్ లింక్ యాప్లో ఉంది. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది. సారీ థ్యాంక్ యూ.